Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. రీసెంట్గా రిలీజ్ అయిన మయసభ సో వెబ్ సిరీస్కి కంప్లీట్గా యూ వర్క్ యాజ్ ఏ కాస్ట్యూమ్ డిజైనర్. ఏంటంటే 1980s మోడల్స్ని కొంచెం మనం ఇప్పుడు చూపించాలి అని అంటే అదే కాస్ట్యూమ్ డిజైనర్గా కానీ ఆర్ట్ వర్క్ వీళ్ళందరికీ కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది. సో మీరు అది ఎలా అచీవ్ చేశారు ఏంటి? సో బేసిక్గా స్క్రిప్ట్ విన్నాక మొత్తం ఐడియాస్ ఇస్తారు, లైక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇన్ డీటెయిల్. ఇచ్చినాక దానిపైన రీసెర్చ్ చేస్తాను నేను. పర్టికులర్ క్యారెక్టర్ ఉంటుంది, దాన్ని ఏంటి, అది ఏం ఎరా, లైక్ 1980s 1970s. సో అప్పుడు ఉన్న లైక్ యూనో రీసెర్చ్ వైజ్ క్లోతింగ్ అనేది ఎలా ఉంటుండే. ఫర్ అన్ ఎగ్జాంపుల్ గౌడ్స్ ఉంటుండే, గౌడ్స్, యాదవులు, చౌదరీస్ అందరూ ఉంటుండే. సో అండ్ సో క్యారెక్టర్స్ ఉంటాయి కదా, వాటి డీటెయిలింగ్స్ వాళ్ళు ఎలా కట్టుకుంటుండే, బట్టలు ఎలాంటి కాంబినేషన్స్ వేస్తుండే, లైక్ హెడ్ గేర్ కానీ యాక్సెసరీస్ కానీ చెప్పులు కానీ కడియాలు కానీ అలాంటి డీటెయిల్ రీసెర్చ్ చేసి ప్రతి క్యారెక్టర్కి డిజైనింగ్ చేస్తాం అట్లా. సో దాన్ని బట్టి స్కెచెస్, కలర్ ప్యాలెట్ డిఓపి గారితో కూర్చొని డిస్కస్ చేసి కలర్ ప్యాలెట్ ఇవ్వడం జరుగుతుంది. నాకు అన్నీ వచ్చిన ఇప్పటివరకు ప్రాజెక్ట్స్ అన్నీ పీరియాడిక్ కాబట్టి ఇట్స్ ఈజీ ఫర్ మీ రైట్ నౌ. ఫస్ట్ రజాకార్ చేశారు, అవును. రజాకార్ తర్వాత మయసభ అండ్ మయసభతో పాటు ఇప్పుడు కానిస్టేబుల్ కనకం. ఏంటంటే ఒక రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న మీకు ఎక్కువ వచ్చాయి కదా, ఎందుకు దాంట్లో స్పెషలైజేషన్ అయిపోయారు మీరు? నేను రజాకర్ చేసిన కాబట్టి ఆ రిఫరెన్స్ తో మాయాసభ వచ్చింది. దాంతో అది మాయాసభ చూసిన వాళ్ళు లైక్ ట్రైలర్ అవంతా వర్క్ అంతా మౌత్ టు మౌతే వచ్చింది నాకు. ఆపర్చునిటీస్ అలానే వచ్చినాయి ఇప్పటి వరకు అయితే. అలాగే ఇంతకు ఆది పెనిశెట్టి గారికి వర్క్ చేసేటప్పుడు, ఆయన డిజైన్ చేసేటప్పుడు కాస్ట్యూమ్స్ కానీ ఎక్కువ కష్టపడ్డారా, లేకపోతే చైతన్యరావుకి డిజైన్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ కష్టపడ్డారా? అంటే బేసిక్గా ఇనిషియల్గా చాలా 1 month ఆఫ్ రీసెర్చ్ ఉండే అన్నట్టు. బికాజ్ మేము సోనీ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉండే అన్నట్టు. ప్రతి క్యారెక్టర్ నీట్గా విత్ కలర్ ప్యాలెట్, అగైన్ కలర్ ప్యాలెట్, స్కెచెస్ అండ్ దెన్ రిఫరెన్స్ పిక్చర్స్ కానీ డీటెయిల్గా మేము ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి ఉండే. సో దానికి 1 month అన్ని క్యారెక్టర్స్కి పట్టింది డిజైన్ చేయడానికి. సో ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద మూవీ కాబట్టి వి కాంట్ లైక్ యునో బ్యాక్ ఆఫ్ ఆర్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ వన్ క్యారెక్టర్. కానీ వాళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ కష్టపడినట్టు, ఎక్కువ కేర్ తీసుకున్నట్టు అనిపించింది? కష్టం అట్లేం లేదు, అందరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండే. ఈచ్ క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద ప్రాజెక్ట్. సో అంటే ఈజీ అన్నాను, బట్ లైక్ రీసెర్చ్ వాజ్ అప్ టు ద మార్క్ అండ్ డైరెక్టర్ హెల్ప్ చేసింది కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. కాబట్టి ఇట్ వాజ్ అలాగే దేవకట్ట గారి డైరెక్షన్ అనేటప్పటికి సమ్ ఫెరోషియస్ గా ఉంటుంది. అండ్ ఆల్సో రిలీజ్ అయిన తర్వాత పీపుల్ హౌ దే ఆర్ రిసీవింగ్ ఆల్సో ఇట్స్ ట్రెమెండస్ గా ఉంది. సో ఈ వర్క్ అంతా చూసిన తర్వాత కానీ ఎలా అనిపిస్తుంది? రజాకర్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను, బికాస్ దట్ వాజ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. సో అక్కడ నేను చాలా నేర్చుకున్నాను. దట్ వాజ్ లైక్ మై స్కూల్. అందరు అన్ని నేర్పించిండ్రు అండ్ దెన్ ఐ డిడ్ మై బెస్ట్ రజాకర్లో. సో మాయాసభ దాంట్లో ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. ప్రాక్టికల్గా ఎట్లా ప్రజెంటేషన్ ఇవ్వాలి అండ్ దెన్ డీటెయిలింగ్స్ ఏది మిస్ కాకుండా. అని దేవకట్ట గారు ఈజ్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ డీటెయిల్స్. ఏదైనా క్లారిటీ ఉండాలి, లైక్ చెప్పులు కానీ యాక్సెసరీస్ కానీ లైక్ వాచ్ ఆర్ రింగ్స్ ఆర్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి మెన్షన్ ఇన్ ద ప్రజెంటేషన్. సో అక్కడ నేను లేకున్నా కూడా అక్కడ ఎవరున్నా వేసేటట్టు ఉండాలి అన్నట్టు తనకి డీటెయిలింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా చూశాడు. సో ఐ లెర్న్ దట్ థింగ్ స్కిల్ ఫ్రమ్ హిమ్. అంటే అక్కడేమో స్కూలు, ఇక్కడేమో కాలేజా? ఇట్స్ ఆల్ అబౌట్ లెర్నింగ్. దేవకట్ట గారి గురించి ఏం చెప్తారు? సో ఈజ్ ఏ రెడ్ హాట్ పర్సన్ అని కూడా మేము విన్నాము. Like coming to the work wise. Yeah, work wise he is very strict. And very strict about his work because output anedi 100% రావాలని ఎవరైనా అనుకుంటారు. So I just have to reach
హిస్ ఎక్స్పెక్టేషన్స్ అనేది నేను ఎన్ని అన్నా కూడా ఐ వాజ్ వర్కింగ్ హార్డ్. ఓకే. యా. ఈ ఫస్ట్ సీజన్ అనేది కూడా కంప్లీట్ 1983 వరకు బ్యాక్ డ్రాప్ వరకు జరిగింది. లైక్ ఒక ఫిలిం స్టార్కి అంటే ఆ మూవీ అంటే ఆ సిరీస్లో ఉన్న ఒక ఫిలిం స్టార్కి సో ఆయన వేసే డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వర్క్ చేయడం కానీ ఇవన్నీ చేసేటప్పుడు ఎలా అనిపించింది సాయి కుమార్ గారు మెయిన్గా? థ్రిల్ ఉంటుంది ఆబ్వియస్లీ, బికాజ్ దిస్ క్యారెక్టర్స్ పెద్ద క్యారెక్టర్స్కి చేయాలంటే కొంచెం భయం వేస్తుంది. వాళ్ళు ఎలా తీసుకుంటారు, రిసీవ్ చేసుకుంటారు, ఎట్లా ఉంటుంది ఫిట్టింగ్స్ అన్నట్టు భయం అనేది ఉంటుంది ప్రతి క్యారెక్టర్కి. అండ్ దెన్ పెద్ద ఆర్టిస్ట్కి ఇంకా ఉంటుంది భయం. సో యా, ఇట్ వాస్ కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఫీలింగ్ ఐ వుడ్ సే. ఓకే. యా. భయపెట్టారా ఏమన్నా సాయి కుమార్ గారు? భయం ఏమి ఉండదు, బట్ యా ఇట్ వాజ్ నైస్ అంతే. ఎందుకంటే ఆయన చేసిన క్యారెక్టర్ సో సమ్ రెఫరెన్సెస్ ఫ్రమ్ ద ఎన్టీఆర్ గారు. అవును. సో అట్లాంటప్పుడు ఇంకొంచెం అనిపించిందా? యా, డిజైనింగ్ చేసినప్పుడే అనిపించింది. దానికంటూ స్పెషల్ కేర్ ఎలా తీసుకున్నారు ఏంటి? ఏం లేదు, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఆర్గనైజ్డ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆర్గనైజింగ్ థింగ్స్ లైక్ ఇప్పుడు షూట్ అవుతుంది, స్కెడ్యూల్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడే దానికన్నా ముందే మేము రెడీ చేసి పెట్టుకుంటుండే అన్నట్టు. ట్రయల్స్ కూడా అవుతుండే అన్నట్టు. ఏది ప్రతి ఇంపార్టెంట్ మెయిన్ క్యారెక్టర్ లైక్ జూనియర్స్ కానీ మెయిన్ క్యారెక్టర్ కానీ కంపెనీ ఆర్టిస్ట్ కానీ ప్రతి ఒక్కళ్ళకి మేము ట్రయల్స్ ఇచ్చినాం. ఫస్ట్ ట్రయల్స్ ఆఫీస్లో కానీ ఏదైనా లొకేషన్లో కానీ ట్రయల్స్ ఇచ్చినాకనే అది ఓకే అన్నాకనే షూట్కి వెళ్తుండే అన్నట్టు. హీ వాజ్ వెరీ స్పెసిఫిక్, దేవకట్ట గారు వాజ్ వెరీ స్పెసిఫిక్ ఇన్ దాట్. లైక్ ఏదైనా షూట్ లొకేషన్లో రిస్క్ చేయొద్దు అని చెప్పి ముందే ట్రయల్స్ చేస్తుండే అన్నట్టు. సో అక్కడ ఏదైనా ఎడిటింగ్ ఏదైనా చేసుకోవాలన్నా కూడా మేము ఎడిట్ చేసి మళ్ళీ చూపిస్తుండే. మళ్ళీ షూట్లో చూడరు, తను ఎడిట్ చేసి లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ హాఫ్ శారీ నచ్చలేదు ఒక ఆర్టిస్ట్కి, లైక్ ఒక క్యారెక్టర్కి మేము హాఫ్ శారీ చేసాం అనుకోండి, ఆ హాఫ్ శారీ నచ్చలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ న్యూ డ్రెస్ చేసి చూపించాలి. సో అంటిల్ అన్లెస్ ఇట్స్ ఫైనలైజ్ అయినాకనే ఇక్కడ ఫైనలైజ్ అయినాకనే షూట్ లొకేషన్కి వెళ్ళాలి. సో దాట్ హీ వాజ్ దాట్ స్పెసిఫిక్. అంటే డబల్ వర్క్ అయిపోయిందిగా. అవుతూ ఉంటాయి, మోస్ట్ ఆఫ్ దెమ్ మంచిగానే ఉంటాయి. కొన్ని అక్కడక్కడ మిస్టేక్స్ అయినాయి, రెక్టిఫై చేసి మళ్ళీ స్టిచ్చింగ్ చేయించి చూపిస్తుండే మేము. అండ్ ఇది కంప్లీట్గా ఒక డిఫరెంట్ అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో జరిగే ఒక సీరియస్ డ్రామా. ఇలాంటి టైంలలో పర్టికులర్ ఏదైనా ఒక సీక్వెన్స్కి మీరు డిజైన్ చేసేటప్పుడు కానీ డిఫికల్టీ ఫేస్ చేసింది ఏదైనా ఉందా? ప్రతి డిఫికల్ట్ ఉంటుంది బేసిక్గా. లైక్ యూనో ఏజింగ్ చేయాలి బట్టల్ని, లైక్ ఆ పీరియడ్ అన్నట్టు చూపించాలి. ఇప్పుడు వ్యవసాయం ఒక సీన్ ఉందనుకోండి, దానికి కొత్త బట్టలు అయితే వేయలేము, దాన్ని ఆల్రెడీ ఏజింగ్ చేస్తాం. చాలా ఏజింగ్ చేసినాక కూడా ఆ ఏజింగ్ సరిపోదు, అక్కడ మేము షూట్ లొకేషన్లో ఊరుకుడే ఉంటుంది, ఇంకా దాన్ని మళ్ళీ ఏజింగ్ చేయాలి. సో అది టాస్క్. లొకేషన్లో ఉండేటి లొకేషన్ రాకముందు ఉండేటి అవి వర్క్స్ ఉన్నాయి, ఇది వర్క్ ఉన్నాయి. దెర్ ఈస్ నో రిలాక్స్, లైక్ ఇది అయిపోయింది అన్నది ఉండదు. దెర్ ఈస్ నో ఎండ్ ఫర్ ఇట్. లైక్ ఎక్కడైనా వర్క్ ఉంటుంది, అక్కడ పర్ఫెక్షన్ కావాలి తనకు, అంతే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.